నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు. వారితో మాట్లాడి ఐబిఎస్ అంటే ఏంటి, ఇందులో ఉన్న టైప్స్ ఏంటి, ఇది రావడానికి కారణాలు ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ ఐబిఎస్ అంటే ఏంటి, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి డెఫినేషన్స్ రోమ్ క్రైటీరియా అని ఒక వరల్డ్ వైడ్ క్రైటీరియా ఉంది ఎట్లా ఐడెంటిఫై చేయాలని. కొంతమందికి పెయిన్, పొట్టలో పెయిన్ వస్తుంది, అంటే డిఫ్యూజ్గా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ కూడా క్రానిక్గా ఉంటుంది, 3 months 6 months. వీళ్ళలో ఏంటంటే ఎవ్రీ వీక్ పెయిన్, ఫుడ్ తిన్న తర్వాత కానీ నార్మల్గా కానీ డిఫ్యూజ్గా పెయిన్ అబ్డామెన్ ఉంటుంది. వారంకి ఒకసారైనా పెయిన్ వస్తుంటుంది. కొంతమందికి మోషన్ వెళ్ళిన తర్వాత ఆ పెయిన్ రిలీవ్ అవుతుంది, కొంతమందికి అసలు పెయిన్ రిలీవ్ అవ్వదు, డిఫ్యూజ్గా పెయిన్ వచ్చి పోతుంటుంది. ఇలా కనీసం ఎవ్రీ వీక్లో ఒకసారి అట్లీస్ట్ 3 months ఇలా పెయిన్ ఉన్న వాళ్ళలో మనం వీళ్ళతో అసోసియేషన్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే అసోసియేట్ సిమ్టమ్స్ ఏంటంటే కొంతమందికి కాన్స్టిపేషన్, కొంతమందికి డయేరియా, కొంతమందికి బోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో మనం ఐబిఎస్ అంటాం. ఐబిఎస్ అంటే ఏంటంటే ఓన్లీ ఇది గట్ బ్రెయిన్కి రిలేటెడ్. వీళ్ళలో ఏ రకమైన పెథాలజీ ఉండదు. పెథాలజీ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, లోపల ఏదైనా అల్సర్స్ కానీ, లేదంటే క్యాన్సర్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత అన్నీ నార్మల్ ఉండి ఈ రకంగా పెయిన్, బ్లోటింగ్, డిస్కంఫర్ట్ ఉన్న వాళ్ళని ఐబిఎస్గా మనం చెప్తాం అన్నమాట. వీళ్ళ స్పెసిఫిక్గా ఏదైనా కాజ్ ఉండదు. దీంట్లో టైప్స్ 3 రకాలు. ఒకటి ఐబిఎస్ సి అంటారు. ఐబిఎస్ సి అంటే ఐబిఎస్ కాన్స్టిపేషన్. ఐబిఎస్ డి అంటారు. ఐబిఎస్ డి అంటే ఐబిఎస్ డయేరియా. తర్వాత 2 కంబైన్డ్, ఐబిఎస్ కాన్స్టిపేషన్, డయేరియా 2 ఉంటాయి కొంతమందిలో. అంటే ఒక్కోసారి కాన్స్టిపేట్ అవుతారు, ఒక్కోసారి లూజ్ మోషన్స్ అవుతాయి వీళ్ళకి. ఇంకొక రకం ఏంటంటే అన్క్లాసిఫైడ్. వీళ్ళలో ఏ రకం కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ ఉండదు. ఇవి ఐబిఎస్ మనం ఫర్దర్ క్లాసిఫై చేసుకునేది, అంటే సిమ్టమ్స్ బట్టి. ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ ఎవరంటే మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఐబిఎస్ సిమ్టమ్స్ ఎక్కువ. ఐబిఎస్ ఎందుకు మిడిల్ ఏజ్ వాళ్ళలోనే ఎక్కువ ఎందుకు ఉంటుంది? మిడిల్ ఏజ్ వాళ్ళలో ఎక్కువ ఎందుకు ఉంటుందంటే వీళ్ళలో ఎక్కువ అదర్ కాజెస్ లైక్ స్ట్రెస్ కానీ, తర్వాత సరిగా ఈ వాటర్ తీసుకోకపోవడం, లేకపోతే సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం, ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐబిఎస్ ఏంటంటే సైకలాజికల్ కండిషన్. ఆల్మోస్ట్ ఇది ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు, సైకలాజికల్గా డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళలోనే ఐబిఎస్ ఎక్కువ చూస్తుంటాం నార్మల్గా. ఎందుకంటే అది పెథాలజీ ఏముండదు. పెథాలజీ అంటే ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి మనకి కాన్స్టిపేషన్, డయేరియా రావడం కానీ అదర్ రీజన్స్ ఏముండవు. ఐబిఎస్ హెల్త్ ఇష్యూస్ ఏముండవు. వీళ్ళు హెల్తీగానే ఉంటారు. బట్ వీళ్ళలో ఏంటంటే ఈ సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఒత్తిడి ఉన్న వాళ్ళలోన, సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో ఈ ఐబిఎస్ ఎక్కువగా చూస్తుంటాం. అండ్ దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? క్లినికల్ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటుందా దీనికి? క్లినికల్ ఎగ్జామినేషన్ డెఫినెట్ గా ఉంటుంది. ఏ ఐబిఎస్ కూడా ఇనిషియల్ గా ఐబిఎస్ ని డయాగ్నోస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళలో హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఇనిషియల్ గా కూడా కొంతమందికి మెడిసిన్స్, ఫుడ్, తర్వాత డైట్ చేంజ్ చెప్తాం. వాటి వల్ల కొంతమందికి ఇంప్రూవ్ అవుతుందని. అదర్ కండిషన్స్ రూల్ అవుట్ చేసుకోవాలి వీళ్ళని. ముందు ఐబిఎస్ మనం డయాగ్నోసిస్ చేస్తున్నామంటే మిగతా కండిషన్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. ఏమేమి కండిషన్స్ అవి అంటే కొంతమందికి ఐబిడి అంటారు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్. ఇవి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది అంటే గట్లో మన సెల్స్నే మన బాడీ డ్యామేజ్ చేస్తుంది. సో అది కూడా 30 to 40 years వాళ్ళకి ఎక్కువ. క్రాన్స్, తర్వాత అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. సో వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాం కూడా అంటే వీళ్ళలో కూడా ఈ డయేరియా సిమ్టమ్స్, బ్లడీ డయేరియా ఇవన్నీ ఉంటాయి. వీళ్ళలో మనం కంపల్సరీ కొలనోస్కోపీ ఒక టెస్ట్ ఉంటుంది. ఆ స్కోపీ చేసుకొని అల్సర్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటాం. ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళలో కూడా స్కోపీ చేయాలి కంపల్సరీ. స్కోపీ ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో నార్మల్ ఉంటుంది. మనకి ఎక్కడ అల్సర్స్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకి ఎక్కడ తెలియదు. కొంతమందికి సీలియాక్ డిసీజ్ అంటారు. సీలియాక్ డిసీజ్ అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్లో మనకి ఈ న్యూట్రియంట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకునే వెళ్ళయి ఉంటాయి. సో దాంట్లో వచ్చే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ని సీలియాక్ డిసీజ్ అంటారు. సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం అంతా నార్మల్ అయి ఉండి డౌట్ ఉందనుకోండి, మనకి ఒక బయాప్సీ తీస్తాం అనమాట. అలానే కొంతమందికి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంటుంది, సిబో అంటారు, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్.
కొంతమందికి మనకి నార్మల్ బ్యాక్టీరియా కాకుండా మంచి బ్యాక్టీరియా కాకుండా చెడు బ్యాక్టీరియా కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇంటెస్టైన్లో more than 10⁵, more than 10⁻10 బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఈ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కొంతమందిలో ఎందుకు ఓవర్ గ్రోత్ అవుతుందంటే మనం తీసుకునే వాటర్ వల్ల పొల్యూటెడ్ వాటర్ అయి ఉండొచ్చు, ఫైబర్ కూడా ఒక్కోసారి ఎక్కువ బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళలో ఏంటంటే మనకు హైడ్రోజన్ బ్రెత్ టెస్ట్ అని చేస్తారు. సో అది పాజిటివ్ వచ్చిందంటే బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉన్నట్టు. బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉండడం వల్ల ఏంటంటే మనం తీసుకునే ఫైబర్ అంతా ఎక్కువ ఫెర్మెంట్ అయిపోయి ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోతుంది లోపల. సో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ ఎక్కువ పెరిగి కొంతమంది బ్లోటింగ్ ఉంటుంది. హెవీగా బ్లోటింగ్ అంటే గ్యాస్ లోపల ఎక్కువ పట్టేసినట్టు ఉంటుందన్నమాట. వీళ్ళలో మనం ఆ బ్యాక్టీరియా తగ్గించడానికి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ నార్మల్గా రెగ్యులర్గా రిఫాక్స్మిన్ అని మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఆ యాంటీబయాటిక్ ఇస్తాం. తర్వాత ప్రోబయాటిక్స్ మంచి బ్యాక్టీరియాని ఇస్తాం. తర్వాత మోషన్ ఫ్రీగా రావడానికి లాక్సేటివ్స్ ఇస్తాం. యూజువల్గా వీళ్ళు ఈ ట్రీట్మెంట్తో ఇంప్రూవ్ అవుతారు. సో ఇవన్నీ కారణాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి అన్నీ నార్మల్ ఉన్నాయి అయినా స్టిల్ తనకి పెయిన్ తగ్గట్లేదు, ఈ బ్లోటింగ్ తగ్గట్లేదంటే దెన్ వీ విల్ కాల్ ఇట్ యాజ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటి సార్? పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే దీనికి మెయిన్లీ కొంతమంది కొన్ని ఫుడ్స్ ఈ రకమైన ప్రాబ్లం కాజ్ చేస్తాయి. సో ఏవైతే ఫుడ్స్ ఇట్లా ఆ ఫుడ్ తిన్నప్పుడు ఆయనకి అలా పెయిన్ వస్తుంది లేదంటే బ్లోటింగ్ వస్తుందంటే ఆ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం. సెకండ్ ఫుడ్ మ్యాప్ అంటారు. ఫుడ్ మ్యాప్ డైట్ మనకి మీరు గూగుల్లో ఎక్కడ సెర్చ్ చేసినా ఫుడ్ మ్యాప్ అంటే ఏంటని తెలుస్తుంది. అంటే పాలియోల్స్, తర్వాత ఆలిగోసాకరైడ్స్, మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ ఇవి ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తాం. కొంతమందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే మిల్క్ ఐటమ్స్ తీసుకుంటే కొంతమందికి లోపల డైజెస్ట్ కాదు. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళని దాన్ని అవాయిడ్ చేయమని చెప్తాం. ఈ ఫుడ్ మ్యాప్, లాక్టోజ్ అవాయిడెన్స్, కొన్ని రకాల పల్సెస్ కూడా కొంతమందికి బ్లోటింగ్ కాజ్ చేస్తాయి. సో అట్లా ఉంటే ఆ డైట్ని అవాయిడ్ చేయమంటాం. ఇది ఫస్ట్ డైట్ మోడిఫికేషన్. సెకండ్ ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు. సో దానికి సెపరేట్ మనకి ఒక డాక్టర్స్ ఉన్నారు. సో మనకి ఎవరెవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి హిప్నోథెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. సో వీళ్ళ ఆ థెరపీతో కొంతమంది ఆ స్ట్రెస్ తగ్గి ఐబిడి సిమ్టమ్స్ తగ్గేదానికి ఛాన్స్ ఉంది. థెరపీ అంటే సేమ్ హిప్నోథెరపీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఇట్స్ ఏ నార్మల్ కండిషన్, ఇట్స్ లైక్ హిప్నటైజ్. సో వాళ్ళకి పాజిటివ్గా సపోర్ట్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అన్నీ ఇస్తారనమాట. సో ఇట్స్ లైక్ ఏ కౌన్సిలింగ్. సో వాళ్ళలో మనకేం ప్రాబ్లం లేదని ఒక అష్యూరెన్స్ కలుగజేస్తే చాలా వరకు అది ఈ స్ట్రెస్ రిలేటెడ్ సైకలాజికల్గా డిస్టర్బ్ ఉన్న వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఐబిఎస్కి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చెప్పాలంటే లేదనే చెప్పొచ్చు. సో ఈ డైట్ చేంజ్, లైఫ్ స్టైల్ చేంజెస్తో యూజువల్గా చాలా మంది ఐబిఎస్ నుంచి రికవరీ అవుతారు. మనం కేర్ తీసుకోవచ్చు. ఐబిఎస్ అనేది ఆల్మోస్ట్ ప్రివెంట్ చేసే డిసీజ్. అవును, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.